బండి సంజయ్ని మార్చడం ద్వారా బీఆర్ఎస్ని గెలిపించడం కోసం ప్రయత్నించారు. ఈటెల రాజేందర్ దెబ్బ కొట్టారు. ఇట్లాంటి రకరకాల ప్రచారాలు ఇంకా తెలంగాణ భారతీయ జనతా పార్టీని వదలట్లేదు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్ అంతా బాగానే ఉన్నారు. ఈ కింద రచ్చ నడుస్తూనే ఉంది. అది పక్కన పెట్టాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆ పార్టీ సీనియర్లు చెప్తున్న లెక్క అసలు విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోవడానికి సిద్ధపడ్డాయి. అయితే రేవంత్ కారణంగా అది ఆగింది. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక ఒక 25 సీట్లు వచ్చి బీఆర్ఎస్ కనుక 55 సీట్లు వస్తే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ వెళ్ళి ఐఎన్డీఏ కూటమిలో చేరేది. అలా జరగకుండా ఉండటం కోసమే ఈ ఎత్తు వేయాల్సి వచ్చింది. అంటే బీఆర్ఎస్ కనుక గెలి మెజార్టీ సీట్లు వచ్చి కాంగ్రెస్కి తక్కువ సీట్లు వస్తే అప్పుడు కాంగ్రెస్ పొత్తు పెట్టేసుకుంటుంది బీఆర్ఎస్తో. అప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ స్వతంత్రత కోల్పోతుంది, తమ ప్రత్యర్థికి చేతికిచ్చినట్టు అవుతుంది. అప్పుడు రేపొద్దున వాళ్ళిద్దరూ కలిస్తే భారతీయ జనతా పార్టీకి సీట్లు కూడా 0 అవుతుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి కాస్త కోస్త సీట్లు రాగలిగేటువంటిది కేరళ, తెలంగాణనే కనబడుతుంది. కాబట్టి అంటే ఇండివిజువల్గా అట్లాంటి చోట్లన వీళ్ళిద్దరూ కలిసిపోయారంటే క్రిందసారి కేరళలో దాదాపు 15 సీట్ల వరకు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇక్కడ కాంగ్రెస్ ఎదుగుదలని ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ని తొక్కిపెట్టాం. తద్వారా చిట్ట చివరిలో బీజేపీ పుంజుకునేటప్పటికి బీఆర్ఎస్ దెబ్బతింది. నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వస్తుంది అదే, బీజేపీ బలపడిందంటే బీఆర్ఎస్ ఓట్లు పోతాయని. దాని ఇంపాక్ట్ అక్కడ ఫేస్ చేసింది. ఇప్పుడు దాంట్లో లెక్క ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించినంత వరకు ఇదే దానివలన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ని తొక్కడానికే చూస్తుంది, కానీ బీఆర్ఎస్ని ఏం ప్రోత్సహించడానికి చూడదు. ఈ వ్యూహం మేము వేసిన వ్యూహం పక్కాగానే పనిచేసింది. మీరు అనవసరమైన కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన పని లేదు, క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదని అధిష్టానం చెప్తోంది కార్యకర్తలకి.